ఇక ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తన మనసులో మాట చెప్పారు. ఖమ్మంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారని, ఖమ్మం జనాలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని స్పష్టం చేశారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ తనను అడుగుతున్నారని అన్నారు. ఇక పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. ఇక నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్ అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు హనుమంతరావు. ఇక లాస్ట్ టైం కూడా తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. మోడీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది, కానీ మణిపూర్ వెళ్లడానికి టైం లేదని విమర్శించారు. ఏం ఉద్ధరించారని ఆయన సంకల్పయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇక దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని వివరించారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదని, గుడులు మీ అయ్య జాగీర్లా అని మండిపడ్డారు హనుమంతరావు. పోటీ చేసి తీర్తా. దానికి చూడు, ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి. ఇది నేను పంపించింది కాదు, ఖమ్మం ప్రజలే పంపించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా, ఏఐసి ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా. అదే విధంగా రైతులకు సంఖ్యలు చేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి 10 మంది ఆదుకున్నా. అదే విధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా.